वजीर पूनम ने आरटीसी कारकुनों से हड़ताल खत्म करने की अपील की। कारकुनान जारी हड़ताल को वापस लें, ये कहते हुए कि आरटीसी तेलंगाना के देही गरीबों के लिए लाइफलाइन है। हुकूमत अक्सरियती मुतालिबात पर तैयार है। वजीर ने कहा कि हुकूमत 32 में से 29 मुतालिबात को हल करने के लिए तैयार है, जबकि बाकी मसाइल पर बातचीत जारी है। 65 लाख योमिया मुसाफिर मुतासिर। उन्होंने कहा कि रोज़ाना 65 लाख से ज़्यादा मुसाफिर आरटीसी खिदमात पर इन्हिसार करते हैं, जिनमें तकरीबन 40 लाख ख़वातीन भी शामिल हैं जो मुलाजमतों, तालीम और सेहत की देखभाल के लिए बसों पर इन्हिसार करती हैं। सियासी मकसद का इल्ज़ाम। प्रभाकर ने इल्ज़ाम लगाया कि हड़ताल सियासी तौर पर हौसला अफजाई की गई है और मुलाजमीन से अपील की कि वो अवाम को तकलीफ न दे, यकीन दहानी कराए। उन्होंने कहा कि हुकूमत मुलाजमीन के साथ बातचीत जारी रखते हुए माली मुआवनत, मुलाजमत के तहफ़्फ़ुज़ और इस्तेहसाल के बगैर इस्लाहात के लिए पुरज़्म है। అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రైవేట్ పరం చేయమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు ఎండీగా రిటైర్డ్ ఈడీని 10 ఏళ్లలో ఒక బస్సు కొనలే యూనియన్లను రద్దు చేశారు 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలే సమ్మె చేస్తే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరమణ చేసి నేను మళ్ళీ చెప్తాను 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించాలని మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధానం మీద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తా ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు, ఉపాధి కోసం పోయేటోళ్ళు. ఎండాకాలం రకరకాల అంశాలు, చెరువులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ప్రిఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. రైట్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.